మీనరాశి వారికి మరొక 48 గంటల్లో ఊహించని వ్యక్తి మీకు ప్రవేశం. కోట్లు గడించే యోగం మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. అరుదైన రాజయోగం. మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? మరొక 48 గంటల్లోనే మీ జీవితంలో ఊహించని వ్యక్తి కారణంగా మీకు ఎటువంటి అదృష్టం కలగబోతోంది? మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధమైన మార్పులు మీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి సమయం ముఖ్యమైన వ్యవహారాలలో అనుకున్నది దక్కుతుంది. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సహాయ సహకారాలు కూడా అందుతాయి. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త. దుర్గా స్తోత్రం చదివితే మీకు అంతా మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి. ముందు చూపుతో వ్యవహరించినట్లయితే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. మీ రంగాల్లో ఓర్పు సహనం చాలా అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలందరి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మేలు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. ముఖ్యమైన విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటే మేలు. వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు అనేది మనకు అసలు పనికిరాదు. శ్రీ లక్ష్మీ స్థుతి మీకు శుభకరమైన మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అంటే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వైవాహిక జీవిత పరంగా కూడా వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు, బాధలు అన్నింటికి కూడా ఈ సమయంలో మీకు ప్రతిఫలం దక్కనుంది. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వారి ఉద్యోగ వ్యవహారాల గురించి చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి ఈ సమయం వారి ఉద్యోగంలో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా వీరికి అధికంగానే ఉన్నాయి. వీరు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా మీరు ఆర్థిక పరంగా చాలా లాభాలు అనేవి కూడా ఈ సమయంలో పొందవచ్చు అని చెప్పడంలో కూడా అసలు సందేహం లేదండి. వీరు ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురు దక్షిణామూర్తి వారిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున సరికి తైలాభిషేకం చేసుకుంటే మేలు. దసరా ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. మీకు మేలు జరుగుతుంది. మీనరాశికి చెందినటువంటి వారి ఫలాలు చూసుకున్నట్లయితే బృహస్పతి మే నుండి 4వ స్థానంలో, శని ఏలినాటి శని 1వ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరించనున్నారు. రాహువు మే నుండి 12వ స్థానంలో, కేతువు మే నుండి 6వ స్థానంలో సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు 2025 సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు జన్మశని, ఏలినాటి శని ప్రభావం కారణంగా పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు కూడా అధికంగా ఉండవచ్చు. ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు కూడా ముందు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని యందు సమస్యలు కాస్తంత ఇబ్బంది పెట్టును. వ్యయస్థానం నందు రాహు ప్రభావం చేత అనుకుని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయం కూడా జరుగుతుంది. ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతోంది అంటే మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. ఉద్యోగంలో సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయండి. మీనరాశి విద్యార్థులకి సంవత్సరం మధ్యస్థమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా కాస్తంత వేధించవచ్చు. 6వ స్థానం నందు కేతువు ప్రభావం చేత, 4వ స్థానం నందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. మీ శత్రువులతో కొంచెం ఈ సమయంలో జాగ్రత్తలు వహించాలి. చూశారు కదా, మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం.
ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి 2 చెప్పులు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి జీవితంలో అసలు ఉండదు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరు వారి యొక్క కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తుంటారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎప్పుడూ కూడా కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము ఈ రాశి వారి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశ గౌరవము, మంచితనము చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఏమిటో కూడా తెలుసుకుందాం. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన కూడా వీరు అధికమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.